ఐపీఎల్ 18వ సీజన్లో పలువురు యువ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. అరంగేట్రంలోనే తమ సత్తా చూపిస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫ్యూచర్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి మరో చిచ్చర పిడుగు ఎంట్రీ ఇచ్చాడు. సిఎస్కే తరపున ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆయుష్ మాత్రే అరంగేట్రం చేశాడు. రాహుల్ త్రిపాఠి స్థానంలో ఆయుష్ ను తుది జట్టులోకి తీసుకున్నాడు ధోని. ఇలా 20 ఏళ్లలోపు ప్లేయర్లకు సిఎస్కే ఛాన్స్ ఇవ్వడం ఐపీఎల్ చరిత్రలో ఇది 4వసారి. గత మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ తో 20 ఏళ్ల షేక్ రషీద్ ఐపీఎల్ అరంగేట్రం చేయగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆయుష్ మాత్రేను రంగంలోకి దించింది. తొలి మ్యాచ్ లోనే తన బ్యాటింగ్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున అతి పిన్న వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆటగాడిగా ఆయుష్ మాత్రే నిలిచాడు. 17 ఏళ్ల వయసులోనే ఈ ఘనతను సాధించాడు. అంతకుముందు షేక్ రషీద్ 20 ఏళ్ల వయసులో చెన్నై తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పుడు 17 ఏళ్ల 278 రోజుల్లో ఆయుష్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అతిపెద్ద క్రికెట్ లీగ్ లోకి అడుగుపెట్టాడు. కేవలం అడుగు పెట్టడమే కాదు, తన బ్యాటింగ్ తో భారతీయ అభిమానులకు కొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయుష్ మాత్రే ఐపీఎల్ తన ఇన్నింగ్స్ 3వ బంతికే సిక్సర్ బాదాడు. యంగ్ బౌలర్ అశ్విన్ కుమార్ వేసిన ఓవర్ 3వ బంతికి 4 కొట్టి ఆ తర్వాత 4, 5వ బంతులకు వరుసగా 2 సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్ లోనే వరుసగా 3 బౌండరీలు కొట్టి భారత జట్టులోకి వచ్చే మరో భవిష్యత్తు స్టార్ ను అంటూ సంకేతాలు పంపాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. దీంతో ఎవరి మాత్రే అంటూ ఫ్యాన్స్ తెగ సర్చ్ చేస్తున్నారు. 17 ఏళ్ల మాత్రేకు దేశవాళీ క్రికెట్ లో ముంబై తరపున మంచి రికార్డు ఉంది. అతను 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీతో కలిపి 504 పరుగులు చేశాడు. ఇప్పటికే 7 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 2 సెంచరీలతో 458 పరుగులు చేశాడు. గత అక్టోబర్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేసిన 17 ఏళ్ల ప్లేయర్ తాజాగా క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్లోనూ అడుగుపెట్టాడు. ఆయుష్ ను మెగా వేలంలో ఎవరూ కొనలేదు. కానీ సిఎస్కే నిర్వహించిన మిడ్ సీజన్ ట్రయల్స్ లో అతను ఫ్రాంచైజ్ దృష్టిని ఆకర్షించాడు. దీంతో ఆయుష్ కు సిఎస్కే 30 లక్షల విలువైన కాంట్రాక్ట్ ఇచ్చింది. బీసీసీఐ నిర్వహించిన అండర్-19 జోనల్ క్యాంప్ లో తన ప్రతిభను చూపిన ఆయుష్ దేశవాళీ క్రికెట్ లో అనేక అద్భుతమైన ఇన్నింగ్స్లను ఆడాడు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరం అవడంతో అతని ప్లేస్ లో ఆయుష్ ను తీసుకుంది.